ప్రియులారా, వచ్చినటువంటి ఆ దేవదూతలు లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చారు. తడువు చేశాడు లోతు, చేతులు పట్టుకొని మరీ బయటికి తెచ్చాడంట. యెహోవా లోతు మీద అతని కుటుంబం మీద కనికర పడుట వలన అని చూస్తున్నాం. ఎంత కనికరం దేవుడికి వచ్చేసిందో. దేవుడు తన మహాకృపను బట్టి లోతుని, తన భార్యను, 2 పిల్లల్ని బయటకు వచ్చేయండి అంటే తడువు చేస్తే చేతులు పట్టుకొని బయటికి తెచ్చి వారిని కాపాడినట్టుగా మనం గమనిస్తాం. ప్రియులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక చక్కని మాట ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణాలు అంత నాశనం అయిపోతూ ఉంటే లోతు కుటుంబం ఒక్కటి దేవుడు ఎందుకు ఆశ్చర్యకరంగా కాపాడాడు, ఎందుకు బయటకు తీసుకొచ్చాడు? గొప్ప సంగతేగా. ఎందుకు అలా తీసుకొచ్చాడయ్యా అంటే, అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన, లోతు కుటుంబం కాపాడబడటం వెనక, ఆ నాశనం అయిపోయే పట్టణంలో నుంచి బయటికి రావటం వెనక అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన అక్కడ ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవుతున్నాయి, నేను నాశనం చేయబోతున్నాను అని ప్రభు చెప్పినప్పుడు అబ్రహాము ఒక చక్కని విజ్ఞాపన చేశాడు. అయ్యా, అక్కడ 50 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని కాపాడవా అంటూ, చివరికి 10 మంది నీతిమంతులుంటే కాపాడవా అన్నదాకా లోతును బట్టి, లోతు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక విజ్ఞాపన అబ్రహాము చేశాడు. ఆ విజ్ఞాపన ఫలితమే లోతు కుటుంబం కాపాడబడటానికి గల కారణం. తర్వాత వెనక్కి తిరిగి చూసి లోతు భార్య నష్టపోయిందనుకోండి, అది వేరే విషయం. లోతు కుటుంబం ఆ అగ్నిలో కాలిపోకుండా బయటికి రావటానికి గల కారణం అబ్రహాము చేసిన విజ్ఞాపన. ప్రిబిడ్డ, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన చక్కని పాఠం ఏంటంటే, నీ కుటుంబం కాపాడబడాలన్నా, నీ పిల్లలు కాపాడబడాలన్నా, నాశనం అయిపోయే నాశనపురం లాంటి ఈ భయంకరమైన ఈ లోకం నుండి, ఈ పాప ప్రపంచం నుండి మీ పిల్లలు తప్పించబడి దేవుని దగ్గరకు వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి, రేపటి దినాన ప్రభు రాకడలో ఎత్తబడి ప్రభు రాజ్యంలో కనపడాలి అంటే విజ్ఞాపన చేసే ఒక వ్యక్తి కావాలి.